జిమ్ సప్లిమెంట్స్లో క్రియేటిన్ వాడచ్చా? హలో, ఐఎమ్ డాక్టర్ గౌతమ్ మెహర్, యువర్ ఎండోక్రినాలజిస్ట్. ఎస్పెషల్లీ వెయిట్ లిఫ్టింగ్ అండ్ జిమ్కి వెళ్ళే వాళ్ళు క్రియేటిన్ పౌడర్ సాధారణంగా వాడుతూ ఉంటారు. సో క్రియేటిన్ అంటే ఏంటి, నేను దాని గురించి కొంచెం వివరంగా చెప్తాను. క్రియేటిన్ పౌడర్ ఆర్ క్రియేటిన్ ఇస్ బేసికల్లీ ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ యువర్ మజిల్. దాంతో ఏంటంటే ఇంతకుముందు మీరు మామూలుగా 10 reps చేస్తే కనుక ఈ క్రియేటిన్ తీసుకునేవాళ్ళు ఒక ఫ్యూ reps అనేది కొంచెం పెంచుకోవచ్చు అండ్ యూ కెన్ ఈజీలీ గో అప్ ద వెయిట్. సో ఫైనల్ మనకి ఉపయోగం ఏంటంటే యువర్ మజిల్ బల్క్ విల్ ఇంక్రీజ్, మజిల్ ఎఫిషియన్సీ ఆల్సో విల్ ఇంక్రీజ్. సో దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్. సో వాట్ టైప్ ఆఫ్ క్రియేటిన్ పౌడర్స్ బోల్డ్ అని ఉన్నాయి. సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇస్ క్రియేటిన్ మోనోహైడ్రేట్. సో దేర్ ఇస్ నో ఎసెన్షియల్ డిఫరెన్స్ అండి, మోనోహైడ్రేట్ ఇస్ బెస్ట్. సెకండ్ థింగ్, డోస్ యూజువలీ ఒక స్కూప్లో 3 grams ఉంటుంది. అప్ టు 6 grams ఇస్ ఓకే, బట్ స్టిక్ టు ది లోయెస్ట్ డోస్, దట్స్ యూజువలీ గుడ్. అండ్ క్రియేటిన్ పౌడర్ అనేది పనిచేయడం కూడా 1 week అయిపోయిన తర్వాత అవుతుంది. సో వాడితే కంటిన్యూస్గా వాడడం, వాడి ఆపడం వల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఉన్నాయా, రిస్క్లు ఏమైనా తక్కువ అనేది మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ దానివల్ల రిస్క్స్ ఏమైనా ఉన్నాయా? సో బేసికల్లీ ఏంటంటే క్రియేటిన్ పౌడర్ తీసుకున్న వాళ్ళు సీరం క్రియేటిన్ విల్ ఇంక్రీజ్, బట్ ద పాయింట్ ఈస్ ఏంటంటే ఆ కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుందా లేదా అనేది కూడా మనకు తెలియదు. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఏ క్రియేటిన్ పౌడర్, డెఫినెట్లీ కాంటాక్ట్ యువర్ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ నెఫ్రాలజిస్ట్ అండ్ డెఫినెట్గా ఆ సలహా తీసుకున్న దాన్ని బట్టి తీసుకోవాలా లేదా అనేది చూసుకోండి. బట్ లాంగ్ టర్మ్లో ఈజ్ ఇట్ లైక్ ఒక ప్రోటీన్ సప్లిమెంట్లోకి ఉపయోగపడుతుంది అనేది, అది ఉపయోగపడదు. ఇట్స్ ఓన్లీ టు ఇంక్రీజ్ యువర్ ఎఫిషియన్సీ, కానీ లాంగ్ టర్మ్లో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఏంటి. ఫర్ మోర్ వెయిట్ లాస్ రిలేటెడ్ టిప్స్, డూ ఫాలో అవర్ హ్యాండిల్స్.